హాయ్ అండి, ఈరోజైతే మనం చికెన్ పకోడీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజైతే మా డిన్నర్లోకి ఇదేనండి. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపిస్తాను. నేను అరకిలో అయితే చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే చికెన్ను ఒక 3-4 సార్లు అయితే శుభ్రంగా కడుక్కున్నాను. కడుక్కున్న చికెన్ అయితే బౌల్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం అయితే వేస్తున్నానండి. మనకి ఎంత కారం కావాలంటే అంత కారం అయితే వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నాను. నేను ఒక 1.5 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు అలాగే పెరుగు 1 స్పూన్ వచ్చేసి పెరిగేసాను. అలాగే మసాలా పొడి కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ వచ్చేసి మసాలా పొడి వేసాను. కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా అయితే కలుపుకుందాము. వీటిని. అలాగే 2 టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం అండి. కళాయి అంతా వేడైపోయిందండి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ అయితే ఆయిల్ పడుతుంది. ఫ్రై కదా, దీంట్లో తేలినట్టుగా ఉండాలి, లేకపోతే అడుగు అంటేసుకుంటుంది. నాన్ స్టిక్ కాబట్టి మనకి ఈజీగా అయితే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. 3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు అయితే ఫ్రై అయిపోయింది. తీసుకుని పక్కన పెడదాము ప్లేట్లో. ఇప్పుడు చికెన్ పీసులు కూడా వేసుకుందామండి. కళాయికి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకుందాము. కళాయికి సరిపడా అయితే మొత్తం అన్నీ వేసుకున్నాను. చూడండి, బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుతాము. బాగా ఫ్రై అయ్యాకైతే అప్పుడు తీసుకుందాం అండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇది తీసేద్దాం. బాగా అయితే మాడిపోతాయి మళ్ళీని. చాలా బాగా అయితే ఫ్రై అయ్యాయి కదండి. అలాగే మొత్తం అంతా కూడా వేసుకుందామండి. ఇవి తీసేద్దాం. ఇప్పుడు ప్లేట్లకి అయితే వీటిని అయితే నేను తీసేస్తున్నాను. ఇదిగోండి, మొత్తం అంతా అయితే తీసుకున్నాను. మళ్ళీ ఇంకా ఉన్న దాన్ని కూడా వేద్దామండి. ఇప్పుడు ఇదిగోనండి, మొత్తం అన్నీ అయితే నేను ఫ్రై చేసుకున్నానండి. ఇదిగోండి, ఇన్ని వచ్చాయండి 1/2 కేజీకి. ఈరోజు డిన్నర్లోకి అయితే మాకి చికెన్ పకోడీ రెడీ చేశానండి. ఇప్పుడైతే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది కదండి. చికెన్ పకోడీ వేడిగా రసం అయితే, అలాగే వేడి వేడి అన్నం. ఇది ఈరోజు మా డిన్నర్.